మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణ రాజకీయాలు తారాస్థాయికి చేరాయా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి అంతర్మదనం, గందరగోళం, అయోమయ పరిస్థితులు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన, శాసించిన, పరిపాలించినటువంటి కేసీఆర్కు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. వారు చేసుకున్నటువంటి స్వయం తప్పులే నిజంగా చెప్పాలంటే. ఎందుకనంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకమైనటువంటి అవినీతి కార్యక్రమాలకు వారు ముందుకు వెళ్ళారు అంటే అనేక విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటువంటి క్రమంలో ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ చాలా వీక్ అయింది, నిర్వీర్యం అయిపోయింది. ఎవరు కూడా యాక్టివ్గా లేరు. ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ప్రస్తుతం గులాబీ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. అదేంటంటే కవిత బీఆర్ఎస్లోంచి బయటికి రాబోతున్నారు. ఖచ్చితంగా ఆమె ఒక పార్టీ పెట్టి తన రాజకీయ ప్రస్థానాన్ని తిరిగి ప్రారంభించబోతున్నారు అనేది. మ్యాక్సిమం ఇదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యంగా ఆ కల్వకుంట్ల ఫ్యామిలీలో ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తన సోదరుడు కేటీఆర్ను విభేదించినటువంటి కవిత, ఆమె యాక్టివిటీ కానీ అలాగే కేటీఆర్ యాక్టివిటీ, ఇక్కడ 2 ఒకసారి మనం పరిశీలించాలి. గత కొద్ది రోజులుగా ఒకరిపై ఒకరు, అంటే వారు డైరెక్ట్గా విమర్శలు, ఆరోపణలు చేసుకోపోయినప్పటికీ వారు వెనుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు తీవ్రమైనటువంటి స్థాయిలో కామెంట్ చేసుకుంటున్నారు. ఉదాహరణకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆయన కవితను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు దానిపై ఒక చర్చ. అంటే కేటీఆర్కు అత్యంత సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి. ఆయన అలా మాట్లాడారు అంటే దానికి ముఖ్యమైనటువంటి కారకులు కేటీఆర్ అనేది చాలా బలంగా వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఆమె కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో కేటీఆర్ అధ్యక్షతన ఒక కార్యక్రమం, అలాగే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈమె ఒక కార్యక్రమం నిర్వహించడం మరింతగా దానికి బలపడే అంశాలు, ఏదైతే ఇద్దరి మధ్య కాస్త విభేదాలు ఉన్నాయి అనేది. ఇటువంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారుతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత ఒక తీవ్రమైనటువంటి స్థాయిలో తన రాజకీయాన్ని చేయబోతుంది అనేది బలంగా వినిపిస్తుంది. రాజకీయ వర్గాల్లో కూడా చర్చ ఏంటంటే ఖచ్చితంగా కవిత బయటికి రాబోతున్నారు. దానికి సంబంధించి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా ఆమె పొలిటికల్ కెరీర్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే గులాబీ పార్టీలో ఆమె అడ్జస్ట్ కాలేకపోతున్నారు. గతంలో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె నిందితురాలిగా దాదాపు చాలా రోజులు ఆమె జైల్లో గడిపినటువంటి పరిస్థితి. ఆమెను బయటికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ కొన్ని సందర్భాల్లో ఫలించలా. లాస్ట్కి బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళారు, అప్పటి నుంచే గొడవలు ఇంకా పతాక స్థాయికి చేరుకున్నాయి అనేది. అంటే నేను ఇంతకాలం జైల్లో ఉన్నా మీరు కనీసం నన్ను ప్రొటెక్ట్ చేయడానికి కానీ బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు అనే అంశానికి సంబంధించే వివాదం స్టార్ట్ అయింది అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా గులాబీ పార్టీ నేతల్లో ఒక రకమైనటువంటి చర్చ జరిగింది అప్పట్లో. అయితే తరచూ జరుగుతున్నటువంటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ, చోటు చేసుకుంటున్నటువంటి సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ఒక విషయం చెప్పాలి. ఖచ్చితంగా కేటీఆర్ కవిత మధ్య ఏర్పడినటువంటి ఆ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను పోడ్చలేనటువంటి పరిస్థితుల్లో తండ్రి కేసీఆర్ ఉన్నారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు, వాస్తవానికి ఆ పార్టీలో కానీ ఫ్యామిలీలో కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే దాన్ని వెంటనే పరిష్కరించేటువంటి వ్యక్తి ఒకరే.
తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు మంచి పేరుంది ట్రబుల్ షూటర్గా హరీష్ రావు. ఎందుకంటే కేసీఆర్కు సమీప బంధువు, వీరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. కేటీఆర్ కానీ కవిత కానీ ఇతర నాయకులతో. అంటే పార్టీలో ఒక 4th మెంబర్గా ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఇలా చెప్పుకుంటూ పోతారు. సో ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే చర్చ ఉందో అందులో దాదాపుగా 80% వాస్తవమే, నిజమే కావచ్చు. ఎందుకనంటే ఆమె ఇమడలేకపోతుంది, పార్టీలో అడ్జస్ట్ కాలేకపోతున్నటువంటి సందర్భంలో ఆమె ప్రత్యామ్నాయం కోసం చూస్తుంది. ఇలాంటి సందర్భంలో వేరే పార్టీలోకి వెళ్తే ఆమెకి ఎటువంటి మైలేజ్ ఉండదు. ఎందుకంటే ఆమె స్ట్రాంగ్గా నిలబడాలంటే ఆమె సొంతంగా లీడ్ చేయాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తున్నటువంటి వారంతా కవితతో ఉన్నారు, అది మాత్రం వాస్తవం. ఎందుకనంటే తెలంగాణ రాజకీయాల్లో దాదాపుగా కేసీఆర్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకనంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పోరాడినటువంటి విధానం కానీ, చావు అంచెల వరకు వెళ్ళారు కేసీఆర్. ఆ సమయంలో కవిత తెలంగాణ జాగృతి పేరుతో ఆమె అనేక కార్యక్రమాలు చేసింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కేసీఆర్ ఎంత ప్రధాన పాత్ర పోషించారో కవిత కూడా అదే రకమైనటువంటి ఫైట్ అనేది చేశారు. తండ్రికి తగినటువంటి తనయురాలిగా ఒక పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా విద్యార్థి విభాగాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక మంచి లీడర్షిప్లో నడిపించడంలో కవిత సక్సెస్ అయ్యారు అనేది మనకు తెలుసు. ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆమె చూపంతా ఎలా అయినా సరే నేను స్వచ్ఛందంగా నిలబడాలి, ప్రజా మద్దతు, ప్రజా అభిమానం అనేది చూడాలి. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో తండ్రిని విభేదించో, సోదరుణ్ణి విభేదించో, పార్టీని విభేదించి ఒక మంచి ఉద్దేశంతో, కొన్ని మంచి సిద్ధాంతాలతో, నైతిక విలువలతో పార్టీని స్థాపించారు, గులాబీ పార్టీని. తెలంగాణ రాష్ట్ర సమితి అది కాస్త ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరికలు కానీ, ఆశయాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయటానికి ఈ పార్టీ ఉద్భవించింది. మరి ఇప్పుడు ఆ పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు అంతా కూడా డిస్టర్బెన్స్ అనేది ఉంది అనే. ఎందుకనంటే ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని ఎలా నడిపించాలి, పార్టీని ఎలా లీడ్ చేయాలి, పార్టీలో ఉన్నటువంటి కేడర్కి మనం ధైర్యం ఎలా ఇవ్వాలి అనేది పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఏ సమయానికి ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందో తెలియదు. ముప్పేట దాడి పార్టీపై, కేసీఆర్పై ప్రధానంగా. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. దానికి సంబంధించి క్యాబినెట్లో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది. ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వం కూడా సిట్ వేసే ఆలోచనలో ఉన్నారు. ఏదైతే కమిషన్ ఇచ్చినటువంటి ఆ అంశాలను పరిగణలోకి తీసుకొని కంప్లీట్గా బాధ్యం చేస్తున్నారు. అంటే కేసులో A1గా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంజనీర్లు వీళ్ళంతా కలిపి కూడగట్టుకొని కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారు అనేది. సో ఇలాంటి సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంకా అనేక అంశాలకు సంబంధించి ఇంకా అనేక విషయాలు, స్కీముల్లో స్కాములు, ఇలా ప్రతి దాంట్లో అవినీతి, అక్రమాలు. వాటి నుంచి ఎలా బయటపడాలరా బాబు అని చెప్పి వీళ్ళు చూస్తున్నారు. ఈలోపు కవిత ఈ రకమైనటువంటి తిరుగుబాటు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇటువంటి అప్ అండ్ డౌన్స్ వస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా, స్ట్రాంగ్గా ఒక రకమైనటువంటి విధానంతో వెళ్ళడానికి స్ట్రాంగ్ పొజిషన్ అనేది ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి సందర్భంలో కవిత వారిని విభేదించి, తిరుగుబాటు చేసి, బీఆర్ఎస్లోంచి బయటకు వచ్చి ఒక పార్టీని ఏర్పాటు చేయటమా లేదా ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి. త్వరలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయన అకాల మరణం చెందడంతో అక్కడ పోలింగ్ అనివార్యమైంది. దానికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇలాంటి క్రమంలో ఎలా అయినా సరే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మనం స్వతంత్రంగా పోటీ చేయాలి, అక్కడ మన జెండా పాతాలి, మనమేంటో నిరూపించుకోవాలి అనే ఒక ఇండికేషన్ కవిత అనుచరులకి, ఆమెను అభిమానించేటువంటి వారికి ఒక రకమైనటువంటి సూచన చేశారట. కానీ మొత్తానికైతే చాలా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి గులాబీ పార్టీలో అనేది మాత్రం వాస్తవం. ఈ టాపిక్పై
మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.